అలేఖ్య నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పగానే ఆనంది షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక సునంద ఆదిత్య అని ఆపుతూ ఉంటే, వద్దమ్మా, ఎవరు నన్ను ఆపొద్దు, నన్ను చెప్పని అమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది, దివ్యనే అలేఖ్య అన్న విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఆదిత్య గారు అని అంటుంటే, చెప్పే సమయం రాలేదు ఆనంది అని అంటుంటే, చెప్పకుండా నన్నైతే మోసం చేశారు కదా అని అంటుంటే, అలానే అనుకో అనగానే, మీరు అనుకుంటారేమో కానీ నేను కాదు. మీరు ఇన్ని రోజులు నా దగ్గర నిజాయితీ లేని మనిషిగా నా పక్కనే ఈ విషయం చెప్పకుండా ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే, ఇక ఆదిత్య, అది కాదు ఆనంది, వద్దు, మీరేం మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది. ఇక దివ్య ఆనంది దగ్గరికి వచ్చి, అక్క అని చెప్తుంటే, నువ్వు అసలు మాట్లాడకు, ఎన్ని రోజులు పక్కనే ఉన్న పాము నేను గుర్తించలేకపోయాను, పాము కూడా ఇంత విషయం చిమ్మదే, అసలు నేను ఆ రోజే రోడ్డు మీద వదిలేస్తుంటే బాగుండేది, ఆ తర్వాత హాస్పిటల్లో నిండు విడిచిపెట్టుంటే బాగుండేది, అందరూ చెప్తున్నా వినకుండా శనిని నేను నా నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాను, ఇన్ని రోజులు నువ్వు ఇంత నాటకం ఆడావే, నా పక్కనే ఉంటూ నా భర్తనే కావాలంటావా, నా భర్తని కావాలనడానికి నీకెంత ధైర్యమే, ఇన్ని రోజులు ఇన్ని నాటకాలు ఆడుతూ నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేస్తావా, ఇన్ని నాటకాలు అనే విషయం నాకు తెలిసినాక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇక సునంద, నేను ముందే చెప్పాను ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వకని, కానీ ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు, ఆ ఇంట్లో నుంచి పంపించు అని సునంద అంటుంటే, ఇక శశికాంత్ కూడా, నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి, ఆ అమ్మాయిని మెడబెట్టి ఇంట్లో నుంచి గెంటేయ్ అని అంటుంటే, కాలికే షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. అవును వదిన, ఈ లేడీని ఇంట్లో నుంచి గెంటే అని అంటూ ఉంటాడు. ఇక చూసావు కదా, అందరు నిన్ను గెంటే అని చెప్తున్నారు, నడు అని చేయబట్టి తీసుకెళ్తూ ఉంటే, ఇక ఆలేఖ్య, నాకు ఆదిత్య కావాలక్క అని అంటుంటే, ఏంటి నా భర్త కావాలా అని చెప్పి ఇక చెంప చెల్లిమ అనిపిస్తుంది. ఇక అలానే చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఆలేఖ్య. ప్లీజ్ అక్క, ఆదిత్య నాకు కావాలి, ఇంకోసారి అలా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నా భర్త నీకు కావాలంటావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఇన్ని రోజులు నిన్ను నా పక్కన పెట్టుకొని నేను గుడ్డిదాన్ని అయ్యాను, అసలు ఇంత మోసపోయాను, ఎంత అమాయకురాల్లో నాకు అర్థం కావడం లేదు, అయినా ఈ విషయం గుడిలో సీను చూసి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకెన్ని రోజులు నన్ను మోసం చేసేదానివి, సీను నాకు ఫోన్ చేసి చెప్పడం వల్లే మీ ఇద్దరు అలా ఒకేసారి రావడం నాకు అర్థమైంది, నువ్వు అలేఖ్యనే అని అంటూ ఉంటే, ఇక షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు అలేఖ్య ఆదిత్య. ఇక చైతన్య ముందుకు వచ్చి, పెళ్ళైన అన్నయ్యని కావాలనుకున్న ఈ మాయలాడిని ఇంట్లో నుంచి పంపించాలి అని చెప్పి ఇక అలేఖ్య చేయి పట్టుకుంటూ ఉంటే, చైతన్య అని చెప్పి ఇక వెంటనే ఆదిత్య చైతన్య చెంప చెల్లుమనిపిస్తూ ఉంటాడు. అది చూసి అందరు షాక్ అవుతూ ఉంటారు. అలేఖ్య ఎవరు అనుకుంటున్నావు, అలేఖ్య నేను ప్రేమించిన మనిషి, అలేఖ్య నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి, ఇప్పుడు ఆనంది ఉంటున్న స్థానంలో అలేఖ్య ఉండాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అలేఖ్య ఇంటికి దూరమైంది, నాకు దూరమైంది అలేఖ్య, కానీ ఆమె ప్రేమ కాదు, అలేఖ్య నా మనసులో ఇంకా ఉంది, అలేఖ్య నేను ప్రేమిస్తున్నాను అని అంటుంటే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే, నేను అలేఖ్యకి న్యాయం చేయాలనుకుంటున్నాను, అలేఖ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఇక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. అంటే మీరు నాకు అన్యాయం చేస్తారా, లేదు, నేను అలేఖ్యకి న్యాయం చేయాలనుకుంటున్నాను, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఇక సరే ఆదిత్య గారు, మీ మాట అదే అయితే మీరు చెప్పేది కూడా వినండి, అయినా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కానీ పెళ్ళైన మగాడికి ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తే ఈ సమాజం ఊరుకోదు, అలాగే చిట్టాలు కూడా ఒప్పుకోవు, మీరు అలానే పెళ్లి చేసుకోవాలనుకుంటే నా నిర్ణయం కూడా వినండి అని అంటూ ఉంటుంది. ఏం చెప్తావు అని అంటుంటే, ఇక వెంటనే కత్తి తీసుకొని ఇక పొడుచుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా సీను కలగంటూ ఉంటాడు. గంగవ్వ ఇక సీను అంటూ ఉంటుంది, ఏందిరా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఓ గంగి నువ్వా అని అంటూ ఉంటాడు సీను, నిన్ను కోనేట్లో స్నానం చేయమని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది.
అది కాదే, నేను తర్వాత చేస్తాను అని అంటుంటే, నువ్వు నా మాట వినలేదంటే నేను ఊరుకోను. నేను కళ్ళు మూసి తెరిచే వరకు నువ్వు ఆ పూజలో కూర్చోవాలి అని అంటుంటే, ఇక వెంటనే సీను ఆనంది గురించి ఆలోచిస్తూ ఇక పూజలో కూర్చొని ఉంటాడు. ఇక అమ్మవారికి పాలతో అభిషేకం చేయండి అని చెప్పగానే ఇక సీను ఆనంది గురించి ఆలోచిస్తూ ఇక నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు, నీకు పాలకి నీళ్ళకి తేడా తెలియట్లేదా అనగానే, అయ్యోరు మర్చిపోయాను అని చెప్పి ఇక పాలతో అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక పూజారి గారు పూలతో అభిషేకం చేయండి అని చెప్తుంటే ఇక వెంటనే అక్షింతలు పోస్తుంటే, ఇదేంటి, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? పెళ్ళి గురించి దిగులు పెట్టుకున్నావా? పెళ్ళి కాలేదని చెప్పి ఆలోచిస్తున్నావా అని పూజారి గారు అంటుంటే, అలానే అయ్యోరు అలానే ఆలోచిస్తున్నారు, వీడికి పెళ్ళి కాలేదని ఆలోచిస్తున్నాడు అని గంగవ్వ కూడా అంటుంటుంది. ఇక అభిషేకం చేస్తూ ఉంటాడు సీను. ఇక ఆదిత్య మనసులో, ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అలేఖకి గతం గుర్తొచ్చిన విషయం అలేఖ నాకు చెప్పింది కానీ ఎవరికి చెప్పలేదు. నేను ఇంకా నా భార్యని మోసం చేయలేను. వెంటనే ఈ విషయం నేను ఆనందికి చెప్పాలి అని చెప్పి కారుతో ఇక ఇంటికి వెళ్తూ ఉంటాడు ఆదిత్య. ఇక సీను ఇక్కడ పూజ చేస్తూ ఉంటాడు. ఇక్కడితో మీ పూజ అయిపోయింది, మీరు ఈ రక్ష కట్టుకోండి, అమ్మవారు నీకు అంతా మంచి చేస్తుంది అని అంటూ ఉంటే ఇక సీను ఇక మనసులో, ఇప్పుడు నాకు కాదు, అమ్మాడికి మంచి జరగాలి, అమ్మాడి కాపురంలో ఇప్పుడు నిప్పు చెలరేగుతుంది, మంచిగా జరగాలని ఆశీర్వదించు అమ్మ అని మొక్కుతూ ఉంటాడు. ఇక అలేఖ్య ఇంటికి వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు అలేఖ్య అని ఆనంది అడుగుతుంటే, నేను గుడికి వెళ్ళాను అనగానే, నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? పిలుచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని ఆనంది అంటుంటే, మీకోసం వెళ్ళానక్క, బావగారు మీరు మంచిగా ఉండాలని చెప్పి దేవుని గుడిలో మీకు పూజ చేశాను అని అంటుంటే ఇక శశికాంత్ సునంద ఇద్దరు అలానే చూస్తుంటారు. చూసావా ఆ అమ్మాయి ఎంత నాటకం ఆడుతుందో, ఎవరికి తెలియకుండా ఎంత మోసం చేస్తుందో అని శశికాంత్ కూడా అంటుంటాడు. ఇక సునంద కూడా, అవును, ఈ నాటకాల మారిని ఇలానే చూస్తున్నాను, ఎన్ని నాటకాలు ఆడుతుంది, దివ్యలా ఎంత బాగా నటిస్తుంది అని చెప్పి సునంద కూడా అంటూ ఉంటుంది. సరే, నువ్వు మీ రూమ్ని క్లీన్ చేయొద్దని చెప్పావంట కదా అని ఆనంది అంటూ ఉంటే, అవునక్క, నేను నా రూమ్ని నేనే క్లీన్ చేసుకోవాలనుకున్నాను, అందుకే అలా చెప్పాలనగానే, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక వెళ్తూ ఉంటుంది అలేఖ్య. అయ్యో, నేను దివ్యని పెండ్రైవ్ గురించి అడగడం మర్చిపోయాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ ఆనందిని ఆపుతూ ఉంటాడు. అమ్మ ఆనంది అని అంటుంటే, చెప్పండి మామయ్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవునికి భక్తితో దీపం పెడతాం, కానీ ఆ దీపాన్ని మనమే కాపాడుకోవాలి. దేవుని మీద వదిలేస్తే సరిపోదు కదా, మనం చేతులు పెట్టి ఆ దీపాన్ని ఆర్వకుండా మనం కాపాడుకోవాలి అని అంటుంటే, మీరు దీపాన్ని చెప్పి ఎవరినో ఉదాహరణ చెప్తున్నట్టున్నారు, కానీ నాకు అర్థం కాలేదు మామయ్య గారు అని ఆనంది అంటుంటే, అలానే ఉంటుందమ్మా, కొన్నిసార్లు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ కష్టాలను మన నెత్తి మీద పెట్టి మోసుకోకూడదు, భారాన్ని దించుకోవాలి అని అంటుంటే, మీరు ఎవరి గురించి అంటున్నారో నాకు అర్థమైంది, దివ్య నాకు భారం కాదు, బాధ్యత అని అంటుంటే, నువ్వు చాలా తెలివిగల అమ్మాయివి, నువ్వు అన్నీ తెలిసి ఇలా చేస్తున్నావో ఏమో అర్థం కావడం లేదు అని సునంద అంటుంటే, మీరు చెప్పేది కూడా నాకు అర్థమవుతుంది, దివ్యకి తొందరలోనే నయం అవుతుంది అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, న్యాయం అవ్వాలో ఏం న్యాయం చేయాలో అదే న్యాయం చేస్తాను అని ఆనంది అంటుంటే, నువ్వు మంచి అమ్మాయివి, నువ్వు పక్కన ఉన్న బరువుని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక మనసులో ఆనంది, మీరు ఎప్పుడు దివ్య గురించే మాట్లాడుతున్నారు, దివ్యకి ఇంకా నయం కాలేదని అనుకుంటున్నారేమో, యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారేమో అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య జీవన దగ్గరికి వచ్చి, మన ప్లాన్ 100% సక్సెస్ అయింది అని జీవనతో చెప్తుంటే, ఆదిత్య నీ ప్రేమని ఒప్పుకున్నాడా అని అంటుంటే, లేదు, మరెందుకు ఇంత సంతోషపడుతున్నావు, ఆదిత్య ఒప్పుకున్నట్టే, నేను ఆదిత్యని బెదిరించాను, ఆదిత్యని నేను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాను, ఆదిత్యని నా జీవితం, ఆదిత్య లేకుండా నేను బతకనని చెప్పాను, మరి ఒప్పుకున్నాడా అని జీవన అంటుంటే, లేదు, ఆదిత్య నాకు పెళ్ళయింది, ఆనంది నా భార్య అని అంటున్నాడు, మరి నువ్వు కత్తితో బెదిరించపోయావా, ఆదిత్య సెంటిమెంట్ ఎక్కువ కదా అని జీవన అంటుంటే, అలానే చేసేదాన్ని, కానీ ఆదిత్య మనసులో నేను లేను, ఆనంది ఆక్రమించుకుంది, అందుకే నేను అలా చేయలేను, కానీ నేను ఆదిత్యని బెదిరించాను, నువ్వు నా ప్రేమను ఒప్పుకోకుంటే నేను విషయం తాగుతాను అని
ఆదిత్య ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక జీవన కూడా అయితే ఈ విషయం ఎవరికైనా తెలిసిందా అని అంటుంటే, లేదు, ఆ గుళ్ళో నేను ఆదిత్యని హక్ చేసుకున్నాను, కానీ నాకు క్షమాభిక్ష పెడుతున్నాడు తప్ప నన్ను ఒప్పుకోవడం లేదు అంటుంటే, త్వరలోనే ఆదిత్య నీ ప్రేమను ఒప్పుకుంటాడు అని జీవన కూడా అంటూ ఉంటుంది. చూస్తూ ఉంటూ ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకుంటాం అని అలేఖ్య అంటూ ఉంటుంది. బావగారు ఎక్కడున్నారు, ఇంటికి వచ్చారా అని జీవన అంటుంటే, లేదు లేదు ఆదిత్య నేను ఇచ్చిన షాక్కి అలానే రోడ్డు మీదనే ఉన్నాడు, ఎక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక సీను అలానే ఆనంది గురించి ఆలోచిస్తూ బైక్ మీద వెళ్తూ ఇక ఎవరినో గుర్తుపోతుంటే, నీకు కళ్ళు కనిపించడం లేదా అని సీనును తిడుతూ ఉంటారు. సారీ, పక్కన పెద్ద ఆవిడ కూడా ఉంది, పోనీలే అని వదిలేస్తున్నా అని చెప్పి వెళ్తుంటే, ఏంద్రా నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు, నీ కళ్ళు ఎక్కడ పెట్టి నడుపుతున్నావు అని గంగవ్వ అంటుంటే, ఇక ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు సీను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.